హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆ క్రాబ్ని కాలువలో వదులుదామని చూశాను. రాత్రంతా ఇందులోనే ఉంది. కాకపోతే ఏమైందో అర్థం అవ్వట్లేదు. ఎక్కడ వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. మొత్తం చూస్తున్నాం అన్నమాట, ఇది ఎక్కడ ఉందా అని. అది ఎలా వెళ్ళిపోయిందా లేదా ఏమన్నా పిల్లిలు వచ్చి ఏమన్నా తీసుకెళ్ళిపోయా ఏం అర్థం అవ్వట్లేదు. చూడాలి ఒకసారి ఎక్కడుందో. నాకైతే ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఏమన్నా డాబా పైకి వెళ్ళిందేమో. ఒకసారి డాబా పై కూడా చూడాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం అవ్వట్లేదు. డాబా పైన కూడా ఎక్కడ కనిపించట్లేదు. నాకు తెలిసి కింద ఏమైనా వెళ్ళిపోయిందేమో. కింద కూడా ఒకసారి చూడాలి. ఇప్పుడు కిందకి కూడా వెళ్ళి ఒకసారి చూద్దాము. ఈ పక్కనే ఉన్న మెట్ల పక్కనే ఉన్న పడిపోయిందేమో. అక్కడ ఏం లేదు. ఇదిగోండి చూడండి, ఈ మూల ఎక్కడ ఉందన్నమాట. ఎలా దాక్కుందో చూడండి. చూడండి, అది నేను పట్టుకోవడానికి వెళ్తే అది కరవటానికి వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత ఎలా వస్తుందో చూడండి అది పైకి. క్రాబ్ని ఇప్పుడు మేము మళ్ళా ఎక్కడైతే తెచ్చామో అక్కడ పెట్టేద్దామని చెప్పి వెళ్తున్నాము. రాత్రి మేము వేసిన ఫిష్ ఫుడ్ కూడా తినేసింది. ఇప్పుడైతే అది ఆల్రెడీ తప్పించుకుని కిందకి వెళ్ళిపోయింది అనమాట, బకెట్లో నుంచి. ఇప్పుడు అందుకని మేము కూడా తీసుకెళ్ళి అక్కడ వేసేద్దామని అనుకుంటున్నాం. నేను ఖదీజా పొద్దున్నే స్టార్ట్ అయ్యామన్నమాట. బైక్ పైన వెళ్తున్నాము ఆ కాలువ దగ్గరికి. మళ్ళీ సేమ్ ఎక్కడైతే తెచ్చామో మళ్ళీ అక్కడే దాన్ని వదిలిపెట్టేస్తున్నాం అనమాట. అయ్యో ఏమి ఆటలు వచ్చాము ఇక్కడికి. వీళ్ళని పడేసేయాలి. పడేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఇప్పుడు ఇక్కడ మేము ఈ క్రాబ్ని ఇక్కడ వదిలేస్తున్నాము. ఈ క్రాబ్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాము, అలాగే తీసుకొచ్చాము. మా పిల్లలకి చూపించాము. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా వెళ్ళిపోయిద్దో లోపలికి. చూడండి ఫ్రెండ్స్, క్రాబ్ని తీసేసుకున్నాం. క్రాబ్ పోయింది, క్రాబ్ పోయింది. అయ్యా చూడండి ఫ్రెండ్స్, ఇది టెన్షన్లో. ఓకే బాయ్ చెప్పండి. ఇదిరా देखेंगे బాయ్ बाय बोलता हूँ.
ఇది భయపడుతుంది, ఇది మళ్ళీ మేము తీసుకెళ్ళిపోతామేమో అని. అయ్యో ఓకే బాయ్. బాయ్. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను ఇక్కడ వదిలేసాము. నేను ఖదీజా వచ్చి ఇక్కడ వదిలేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం.